సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను, వివిధ రాగాల్లో నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42వ రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని అర్చన చేసేటప్పుడు ఆయన నామాలలో అక్షీణ నేత్రదాయినే నమః అని ఉంటుంది. నేత్రములు లేనివాడికి నేత్రములు ఇచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారు అన్నయ్య గారికి ఇచ్చారు. దీక్షితుల వారు కాశీపట్టణం నుంచి తిన్నగా వస్తుంటే వాళ్ళ నాన్నగారు తిరుపతి వెళ్ళారన్నారు. ఆయన తిరుత్తణి కొండ మీదకి వెళ్ళారు. తిరుత్తణి కొండ మీదకి వెళ్ళి ఆయన ఆ వీణ పెట్టుకుని కీర్తనలు వాయిస్తున్నాడు. ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అబ్బాయి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక చాపు అన్నారు. నాలుక చాపారు. నాలిక మీద పటికి బెల్లం వేశారు. దీక్షితుల వారు కళ్ళు తెరిచారు. ఇక కనపడలేదు ఆ బ్రాహ్మణుడు. అంతే. అది మొదలు మీరు అందుకే దీక్షితుల వారి కృతులు పరిశీలించండి. తిరుత్తణి కొండ మీద దీక్షితుల వారు కూర్చున్న తర్వాత వారు చేసిన కీర్తనలన్నీ కూడా అపురూపంగా ఏ శంకర భగవత్పాదుల స్థాయిలోనూ ఆవిష్కరించినటువంటి సిద్ధాంతాలన్నీ ఉంటాయి. వారు ఎన్నడూ వెళ్ళి చూడనటువంటి ఉపాసనా రహస్యాలు వారికి కీర్తన చేస్తానంటే ద్యోతకమైపోయేవి. ఆయనకి సుబ్రహ్మణ్య కటాక్షం. అందుకే దీక్షితుల వారి కీర్తనలు వినేటప్పుడు తిరుత్తణి గురుగుహ కీర్తనలు అంటారు. ఆయన ఆ కీర్తనల చివర గుహా ముద్ర వేసి సుబ్రహ్మణ్య ముద్రతో కొన్ని కీర్తనలు చేశారు. గంగ ఎలా చల్లపరుస్తుందో అంటే కోరిక తీరుస్తుందో సుబ్రహ్మణ్యుడు అలా కోరిక తీర్చగలడు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే మీకు సామాన్యమైన లౌకికమైన కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే గంగకి ఏ చల్లబరిచే లక్షణం ఉందో సుబ్రహ్మణ్యుడికి ఆ చల్లబరిచే లక్షణం ఉంది. గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి, ఆ నామ సంకీర్తనానికి, ఆయన విభూతి ధారణానికి, ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది. అందుకే స్వామి అన్న నామం ఆయనకొక్కడికే అన్వయం అవుతుంది. నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్నాను అనుకోండి, అప్పుడు అది ఇంకెవరికీ అన్వయం కాదు, సుబ్రహ్మణ్యునికి మాత్రమే అన్వయం అవుతుంటుంది. స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టో తెలుసా? సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరింటికి వెళ్ళి అమరకోశం చూడండి. అమరకోశంలో స్వామి సేనాని గుహ అని ఆ స్వామి నామం చెప్పబడింది. సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే చెప్పబడింది. అమరకోశం సిద్ధాంత గ్రంథం. అది శంకరాచార్యుల వారు రక్షించారు కాలిపోకూడదని. అమరసింహుడన్న జైనుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. అంతేకాని అది సంస్కృత భాషా నిఘంటువు కాబట్టి అమరకోశం అని పేరు రాలేదు దానికి. శంకరులంతటి వారి చేత కొనియాడబడిన గ్రంథం అమరకోశం. అమరకోశం సాధికారిక గ్రంథం, సంస్కృత భాష. అందుకే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట అమరకోశంతో ప్రవేశం చేయిస్తారు. యస్య జ్ఞాన దయాసింధోరగాధస్యానగా గుణ అంటూ అమరకోశమే నేర్పుతారు మొట్టమొదట. ఆ అమరకోశం మీరు పరిశీలిస్తే స్వామి అన్న నామం అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యునికే. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. ఎందుకో తెలుసా? స్వం అంటే ఆస్తి, స్వామి అంటే తనదైన వాడు అని. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఎవరిది అంటే ఆయనది. అందుకే స్వామి నామము తనంత తాను అన్వయమయ్యేది ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది తప్ప వేరొకరికి ఎవరికీ అన్వయము కాదు. అయితే భక్తితో అది చిట్ట చివర చేర్చడం మాత్రం ఎప్పుడూ తప్పు కాదు. నేను పరమభక్తితో నేను ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాను అనుకోండి, ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ పేరు చివర నేను స్వామి నామాన్ని కలిపాను అనుకోండి, అది తప్పు మాత్రం కాదు. అప్పుడు నా దృష్టిలో ఆయన అంతటికీ ప్రభువు అని. అది దోషమని చెప్పను నేను. కానీ స్వామి నామం తనంత తానన్వయం అయ్యేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి ద్వైమాతుర శబ్దము నిజమునకు ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది. అంతటి మహానుభావుడు ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యాలన్నా, జ్ఞానాన్ని కటాక్షించాలన్నా, సరస్వతీదేవి ఎలా అనుగ్రహిస్తుందో
పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడో సుబ్రహ్మణ్యుడు అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా పరిశీలనం చేస్తే భట్టారక అని ఒక శబ్దం ఉంటుంది సంస్కృతంలో. భట్టారక శబ్దం ఎక్కడైనా మీకు కనపడింది అంటే అది పరదేవతానుగ్రహం అని గుర్తు. భట్టారక శబ్దం పరదేవతా స్పర్శ లేకుండా రావు. శృంగార భట్టారక అని కాళిదాసుడి పేరు. ఎందుకంటే శృంగార అన్న మాటకు అర్థం ఏదో శృంగార రసం అని కాదు. శృంగము అంటే కొమ్ము, శిఖరం. ఆర అంటే తిరుగుట. అంటే అంత గొప్ప రచన చేస్తాడు, అంత బాగా చెప్పగలడు. కాబట్టి కాళిదాసుకి శృంగార భట్టారక. భట్టారక అంటే పూజనీయుడు. అంటే అంత గొప్ప రచన చేసినవాడు. అంత గొప్ప రచన చెయ్యగలిగడం ఆయనకి తనంత తానుగా వచ్చింది కాదు, ఉజ్జయిన్ కాళికాదేవి అనుగ్రహం. అలాగే క్రోధభట్టారక దుర్వాసో మహర్షికి ఉన్న పేరు. క్రోధము ఆయన సొత్తు, కోపంగా ఉంటాడు. కానీ ఆయన కోపం ఎప్పుడూ దేని గురించి అంటే శాస్త్రం గురించి కోపడతాడు ఎక్కువ. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దూర్వాసుడు అంటారు, తప్పు, అసలు అది ఉచ్చారణ దోషం. దుర్వాసో మహర్షి ఆయన పేరు. దుర్వాసో మహర్షి క్రోధభట్టారక. అందుకే ఆర్యాద్విషతి చేశాడు. ఆర్యాద్విషతి అని కంచి కామాక్షి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని నిర్ణయం చేసిన వాడు దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ మీరు కామాక్షి దేవాలయంలోకి వెడితే అమ్మవారి యొక్క ఏకాంత సేవా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లెక్కుతుంటే ఎదురుగుండా పేటికలో దుర్వాసో మహర్షి కూర్చుని ఉంటారు. అక్కడి పూజా విధానాన్ని నిర్ణయించినవాడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి గొప్పతనాన్ని 200 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని ఆర్యాద్విషతి రచయిత అయ్యాడు. కాబట్టి క్రోధభట్టారక. మూకశంకరులకి కామాక్షి అనుగ్రహం కాబట్టి పలకగలిగారు. అలా ఒక్కొక్కరు భట్టారక. లలితాపరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.